అంటే ఒక మనిషి చనిపోతే చూసి ఆనందపడడానికి ఇంతమంది వస్తారా అర్ధరాత్రి. హలో మామా, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మూవీస్ ఎక్స్. నిన్న నైట్ ప్రసాద్ ఐమాక్స్లో ఒక సినిమా ప్రీమియర్ జరిగింది. ఆ సినిమా ఏంటి, ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సినిమా పేరేంటో తెలుసా? ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. యాక్చువల్గా సినిమా ప్రీమియర్ ఎప్పుడని చెప్పాలా, ఈరోజు సినిమా రిలీజ్, కానీ మనకి నిన్న నైట్ 11:55 PM ఎగ్జాక్ట్లీ అర్ధరాత్రి సినిమా వేశాడు మా. సినిమా ప్లాట్ గురించి ఏం లేదు, సినిమా పేరులోనే ఉంది కదా, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. బ్లడ్ లైన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మూవీ. అంటే ఎవరు ఎలా చచ్చిపోతారు అని, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు ఉంటుంది మా. సినిమా మొత్తంలో నాకు నచ్చిన ఫస్ట్ 10 minutes సీక్వెన్స్ అయితే ఇంకా మర్చిపోలేను. ఒక మంచి వ్యూ, మంచి సీన్స్తో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనుకున్నా ఇదేంటి ఇంత మంచిగా స్టార్ట్ అవుతుంది సినిమా అనుకున్నా. కానీ సినిమా గురించి తెలుసు కదా, ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు సినిమా ఎలా ఉంటుంది అనేది. సినిమా మాత్రం మీకు కొంచెం క్రేజీ, క్రీపీ ఫీలింగ్ టైప్ కూడా కొన్ని మూమెంట్లో ఇస్తారు. వీక్ హార్టెడ్ పీపుల్ మాత్రం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే కోర్ వైలెన్స్ ఉంటుంది. ఒక మనిషి ఎన్ని రకాలుగా చనిపోవచ్చు, ఒక మనిషిని ఎన్ని రకాలుగా చంపొచ్చు అనేది ఈ ఫ్రాంచైజ్లో చూడొచ్చు మనం. అరే ఇలా కూడా చనిపోతారా అని కూడా అనిపిస్తుంది తెలుసా, భలే అనిపిస్తుంది. అంటే ఇంకో ఫీలింగ్ ఏంటంటే నిన్న నైట్ ఆల్మోస్ట్ ప్రసాద్ ఐమాక్స్ అంటే PCX స్క్రీన్, చాలా పెద్ద స్క్రీన్ అది, ఆ స్క్రీన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా తెలుసా లోపల, అంటే ఒక మనిషి చనిపోతే చూసి ఆనందపడడానికి ఇంతమంది వస్తారా అర్ధరాత్రి. ఐ మీన్ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి స్టోరీ ప్లాటింగ్ పరంగా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మొత్తం చంపే పరంగా తీసుకెళ్తారు. ఒక్కడు కూడా మిగలడు తెలుసా, అందరూ వస్తారు. భలే అనిపిస్తుంది మూవీ మాత్రం. పర్ఫార్మెన్స్లో, క్యాస్ట్లో ఇవేం చెప్పాను నేను, ఎందుకంటే కంప్లీట్ కోర్ వైలెన్స్, యాక్టింగ్ అందరు చాలా బాగా చేశారు. మనకి విజువల్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే ఆ విజువల్స్ కూడా నేను చూసిన చాలా పెద్ద స్క్రీన్ కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చూసా, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ అంత తొందరగా ప్రీమియర్ అయ్యారు కదా మా. సో అందుకే ఇంగ్లీష్లోనే చూసా. అండ్ ఐ ఎంజాయ్డ్ వెల్. మధ్యలో కొంచెం టైర్డ్నెస్ వల్ల అలా పడుకుంటూ పోతుంటే ఒక కోర్ వైలెన్స్ వల్ల వెంటనే మళ్ళీ నిద్ర లేచాను అన్నమాట. కానీ చాలా బాగా అనిపించింది నాకు మూవీ. ఒకవేళ మీరు వైలెన్స్ లవర్స్ అయినా, లేకపోతే ఒకరు చనిపోతే మీరు ఆనందపడే టైప్ అయితే ఈ సినిమాకి వెళ్ళిపోండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ హాలీవుడ్ మూవీస్ ఈ మధ్య చాలా ఉన్నాయి మనకి, సో ప్రతి మూవీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఈరోజు ఇంకో 2-3 రివ్యూలు రావచ్చు, ఎందుకంటే నేను వర్క్స్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా ఇస్తూ ఉంటాం మనం, ఓకేనా? మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, అండ్ వీ విల్ సీ అనదర్ వీడియో. బాయ్ మా.